అయితే నేను చెప్పేస్తాను. గోంగూర ఆకులు 3-4 టైమ్స్ వాష్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు చట్నీకి కావాల్సినవి ఎండుమిర్చితో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండుమిర్చితో చేస్తున్నాను, అందుకే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చితో చేస్తేనే గోంగూర చట్నీ చాలా బాగుంటుంది. సో ఎండుమిర్చి, పల్లీలు, ధనియాలు, ఆనియన్స్, ఎల్లిపాయలు అండ్ అలాగే కరివేపాకు అన్నమాట కావాల్సినవి. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అవ్వగానే అందులో జీలకర్ర వేసుకోండి. జీలకర్ర తర్వాత ఎండుమిర్చి మీ స్పైస్కి తగ్గినట్టు వేసుకోండి. మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత వేసుకోండి. ఆనియన్స్, ఎల్లిపాయలు, అలాగే పల్లీలు అండ్ ధనియాలు కూడా వేసుకోండి. కరివేపాకు మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది కదా. సో ఇవి ఇలా వేసేసుకొని మంచి దూరగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఎండుమిర్చి ఫ్రై అవుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. కాసేపు మూత పెట్టేసేయండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. చూసుకోండి, అసలు మాడిపోకూడదు. మాడిపోతే చేదు వచ్చేస్తుంది అన్నమాట చట్నీ. సో ఇలా ఫ్రై అవ్వాలి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు వీటిని కొంచెం చల్లారగానే మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి. ఇది రోట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది, బట్ నా దగ్గర రోల్ అవైలబుల్గా లేదనమాట. అందుకే మీకు మిక్సీలో వేసి చూపిస్తున్నాను అనమాట. అమ్మ అయితే రోట్లో చేసేది. సో ఇప్పుడు అదే ప్యాన్లో మనం వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా గోంగూర ఆకులు, అవి వేసుకోండి. ఇవి మాత్రం చాలా వాష్ చేసుకోవాలని, ఎందుకంటే ఆకుల పైన మట్టి ఉంటుందన్నమాట. సో అది పోయేదంగా వాష్ చేసుకోవాలి. నేనైతే 2 కట్టలు తీసుకున్నాను అనమాట. ఇలా శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసేయండి. దాన్ని కాసేపు మగ్గనివ్వాలన్నమాట. సో ఇలా మగ్గుతుందన్నమాట. ఇప్పుడు కలపండి. మంచిగా మెత్తగా మగ్గాలన్నమాట అది. ఈలోపు మిక్సీ జార్లో వేసుకున్నాం కదా మనం, దాన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేటప్పుడే అందులో సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్ తగినట్లుగా. అండ్ అలాగే కొంచెం చింతపండు వేసుకోండి. సో దీన్ని అయితే పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసేసుకోవాలన్నమాట. ఇలా పౌడర్ చేస్తుంటే ఎంత బాగా స్మెల్ వస్తుందో చూడండి, ఎంత బాగుందో. ఇలా ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న గోంగూర ఆకులు వేసేసుకోండి. మళ్ళీ ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. నెయ్యి కూడా వేసుకోవచ్చు అన్నమాట, అది మీ ఇష్టం. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. నేనైతే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను అనమాట. మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అందులోనే కొంచెం ఒక 2-3 ఎల్లిపాయలు అండ్ అలాగే కరివేపాకు వేసుకోండి. మనం మిక్సీ పట్టేసుకున్న చట్నీని అయితే అందులో వేసుకోండి. సో రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.